ఆ మాట మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, పరమ కఠినంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది. మంచి విషయమే మాట్లాడినా అందులో కూడా అక్కర్లేని కాఠిన్యాన్నో అక్కర్లేని విషయాన్నో ఎత్తి పట్టుకుని అల్లరి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. లోకంలో రకరకాల పోకడలు ఉంటాయి. అందులో పలుకు ప్రలదనంబు, అస్తమానం మాట చాలా కఠినంగా ఉండడం. అదేమిటో కొంతమంది ఒకే విషయాన్ని ఒకరు చెప్తే అబ్బా ఎంత బాగా చెప్పారనిపిస్తుంది, ఎంత మెత్తగా చక్కగా చెప్తారు. ఒక్కొక్కడు చాలా మెత్తటి విషయాన్ని అంత కఠినంగా చెప్తారు. ఆ మాట యందు కాఠిన్యము అలవాటు ఉండకూడదు. మాట పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. 84 లక్షల జీవరాశులలో మనుష్యునికి తప్ప మాట అన్నది ఎవరికీ లేదు. లేనప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో, ఆ మాటల చేత ఎంతమందితో స్నేహాన్ని ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుని ఉండాలి. అందుకని పలుకు ప్రలదనంబును దండంబు పరుసోదనము.